ఆవు మాంసము, పంది కొవ్వు ఇలాంటివి కలిసాయంటే చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు, బ్రాహ్మణ్స్ ఉంటారు. చాలా సంప్రదాయంగా భక్తితో గుడికి వెళ్తారు, దేవుణ్ణి దండం పెట్టుకుంటారు, తర్వాత అంత పవిత్రంగా ప్రసాదాన్ని భావిస్తారు. అట్లాంటి ప్రసాదం విషయంలో ఇట్లాంటివి చేయడం అనేది చాలా దారుణం అండి. దాన్ని ఖచ్చితంగా సమాజం అంతా ఖండించాలి. దాని విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ చేపట్టాలి, ఎవరిని వదలకూడదు. జరిగితే మాత్రం చాలా మహాపాపం అండి. దేవుడి విషయంలో మాత్రం మనం సహించరాని తప్పే అండి. అది కనుక అట్లా జరిగితే మాత్రం మహాపాపం. తిరుపతి లడ్డు అనేది ఇంటికి తీసుకెళ్ళి ప్రసాదం అందరికీ పెట్టుకుంటాం. మేమైతే మేము చాలాసార్లు వెళ్ళామండి, కానీ ఇప్పుడు వార్తల్లో చూస్తున్నాం కదా, మరి అది నమ్మాలా వద్దా తెలియట్లేదు. కానీ ఉంటేనే వార్తల్లో వస్తుంది కదండి, లేకుంటే రాదు కదా. ఆ ల్యాబ్ టెస్ట్లు ఎప్పుడు చేయించారు, డేట్ అది ఒకసారి చెక్ చేస్తారా? ఇన్ని గవర్నమెంట్ వచ్చి వీళ్ళు ఫస్ట్లో 10 డేస్లోనే చేయించుంటే ఎవరైనా నడుస్తుంది. ఇప్పుడు 100 డేస్ అయింది. పాలన డైవర్ట్ చేయడానికని చేస్తున్నారని, కొద్దిగా రాజకీయ పూర్వంగా చేస్తున్నారని ఇది అనుకుంటున్నాను. ఈ లడ్డు విషయంలో అలాంటి తప్పు పనులు చేయకూడదు కదా గవర్నమెంట్ అనేది. నిజమనే, కాకపోతే ఇది ఇక్కడి నుంచి కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ వచ్చింది. అది ఎంతవరకు ఫేక్ అవుతుంది చెప్పండి మీరు. మతం వేరు అట్లా, అందుకని ఆయనకు ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, హిందూ సమాజంకి డెవలప్ చేయడానికి ఒక కమిటీ ఏర్పడాలి, నేషనల్ వైడ్ కమిటీ ఏర్పడాలని. నాకు అది పాయింట్ చాలా బాగా నచ్చింది. అటువంటిది ఖచ్చితంగా చేసి తీరాలి. ఈ అధికారులు ఎవరైతే పాలు పంచుకున్నారో ఈ చర్యలో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సి ఉంటుంది. అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆ పాత ప్రభుత్వం ఉన్న సీఎంఏ ప్రసాదం చేతిలో తినలేదు, అసలు చేతిలో పెడితే పక్కకు పెట్టారు.